వ్యవసాయంతో పాటు ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పొందుతున్నారు. పాల ఉత్పత్తి లాభసాటిగా మారడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పశువుల కొనుగోలు రైతుకు భారంగా మారుతుంది. ఏదేని కారణం చేత పశువు చనిపోతే ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా బీమా చేయించుకోవాలని సూచిస్తున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు. బీమా ఎలా చేయించుకోవాలి, ఎంత ప్రీమియం చెల్లించాలి, తెలంగాణలో దీన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైంది పాడి పరిశ్రమ. ఈ పరిశ్రమను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. పాడి పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్న రైతులకు భరోసాగా నిలిచేందుకు నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకోని సంఘటనల్లో పశువులు చనిపోతే రైతు రోడ్డున పడకుండా వాటికి బీమా చేస్తున్నారు. అందుకు రైతుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే 80% బీమా ప్రీమియం చెల్లిస్తుంది. రైతు కేవలం 20% మాత్రమే చెల్లించాలి. ఒక కుటుంబంలో 5 పశువులకు బీమా చేసే అవకాశం కల్పించారు. గతంలో ఒక కుటుంబంలో ఒక పశువుకు మాత్రమే బీమా వర్తించేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక కుటుంబంలో 5 పశువుల వరకు బీమా చేయించే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆవు, గేదె ఒకసారి కట్టి ఈనిన తరువాత ఈ బీమాకు అర్హత సాధిస్తాయి. అంటే 5 ఏళ్ల వయసు పైబడి 10 ఏళ్ల వయసుకు లోబడి ఉన్న పశువులు మాత్రమే బీమాకు అర్హత కలిగి ఉంటాయి. రైతులు నిర్ణయించిన ధరలకు మాత్రం ఈ బీమాలో పరిగణలోకి తీసుకోరు. స్థానిక పశువుల డాక్టర్ నిర్ణయించిన మార్కెట్ ధరకు అనుగుణంగానే వాటికి బీమా చేయిస్తారు. మార్కెట్ విలువ ప్రకారం రైతులు 1.77% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలకైతే 5.25% ప్రీమియం చెల్లించాలి. ఈ పథకం దేశవాళీ, సంకర జాతి, ఇతర పాడి పరిశ్రమలకు వర్తిస్తుంది. పశువు విలువ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. వ్యవసాయ రంగంతో పాటుగా అనుబంధంగా ఉన్న పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకం ద్వారా పాడి రైతుకు మేలు జరుగుతుంది. ఎన్నో డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన గేదెలు, ఆవులు అనుకోని సంఘటనలో చనిపోతే ఆ రైతు ఆర్థికంగా నష్టపోతాడు. రైతుకు నష్టం కలిగించొద్దనే ఉద్దేశంతో పాడి పశువులకు బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. రైతుపై భారం పడకుండా ప్రీమియంలో 80% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించనున్నాయి. రైతు కేవలం 20% చెల్లిస్తే సరిపోతుంది. 80% ప్రీమియం సొమ్ములో కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 30% వాటాను చెల్లిస్తాయి. రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, పాము కాటు, వ్యాధుల ద్వారా బీమా చేసిన పశువులు చనిపోతేనే రైతులకు బీమా పరిహారం ఇస్తారు. పశువు చనిపోయిన వెంటనే స్థానిక పశు వైద్యాధికారికి తెలపాలి. ఆయన బీమా కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే పశువుకు పోస్ట్ మార్టం జరుపుతారు. ప్రమాదం వల్లే పశువు చనిపోయింది అని నివేదికలు తేలితే గనుక వెంటనే రైతు ఖాతాలో బీమా సొమ్ము జమ చేస్తారు. పశువుకు బీమా చెల్లించిన 15 రోజుల నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. బీమా చెల్లించిన ప్రతి పశువుకు ట్యాగ్ వేయించాల్సి ఉంటుంది. బీమా కంపెనీలు వేసే ట్యాగ్ వేయించుకోకపోతే పశువుకు బీమా వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పశువుల యజమాని ఆధార్ కార్డు అనుసంధానంగానే పశువులకు బీమా చేయిస్తారు.